హలో గైస్, అందరికీ దిస్ వీడియో ఇస్ ఫర్ ఎవ్రీ వన్. మనం అయితే డబ్బులు మన లైఫ్లో చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం కాస్మెటిక్స్ మీద అండ్ మేకప్ ప్రోడక్ట్స్ మీద, వాట్ నాట్ అన్నిటి మీద. అండ్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఒక విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. మన స్కిన్ అనేది గ్లోయిగా ఇంటర్నల్లీ బాగుంటే మనం ఏం అప్లై చేసుకున్నా బాగుంటుంది. అలా అని చెప్పి దాన్ని మెయింటైన్ చేయకుండా అలానే వదిలేయకూడదండి. నేనైతే ఇక్కడ కొన్ని మినిమం ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను విచ్ వర్క్స్ వండర్స్ అనమాట. ఇది అన్ని స్కిన్ టైప్స్కి వర్క్ చేస్తుందని నేనైతే చెప్పాను, కానీ నేను చూసినంత వరకు అయితే మా బ్రదర్ది డ్రై స్కిన్, నాది కాంబినేషన్, అండ్ మై సిస్టర్ది కాంబినేషన్ స్కిన్. మా స్కిన్స్ మీద అయితే ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేసింది. ఈ ఫేస్ వాష్ ఏదైనా ఒక మినిమం ఫేస్ వాష్ పెట్టుకోండి. ఫేస్ వాష్ ఈజ్ కంపల్సరీ. సోప్ అనేది ఫేస్ మీద ఎప్పుడు యూస్ చేయకండి, ఎందుకంటే దాంట్లో హార్ష్ కెమికల్స్ ఉండడం వల్ల స్కిన్ అనేది పాడైపోతుంది. ఎప్పుడు కూడా మనం ఫేస్ని కోల్డ్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి, ఆర్ లూక్ వామ్ వాటర్. హాట్ వాటర్ అయితే అస్సలు యూస్ చేసుకోవద్దు. ఈ ఫేస్ వాష్ అయితే చాలా బాగా పనిచేసింది ఈ మధ్య కాలంలో. నేనైతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అయితే యూస్ చేస్తాను. నాకు తెలిసి ఈ ఇండస్ట్రీలో ఉన్నాయని యూస్ చేసి పడేసాను అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి కొన్నిటికి స్టిక్ అయ్యాను అనమాట. అండ్ దిస్ ఇస్ సెరమైడ్ అండ్ హైర్లానిక్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. ఇది పర్ఫెక్ట్ pH 5.5 pH ఉంటుంది. ఇది డ్రై, కాంబినేషన్, సెన్సిటివ్ స్కిన్స్కి యూజ్ అవుతుంది. అంటే అన్ని టైప్స్ ఆఫ్ స్కిన్స్, 3 టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి కదా మనకి జనరల్లీ. ఇది ఒకటి పర్చేస్ చేసుకున్నామంటే 2 సైజెస్లో అవైలబుల్ ఉంది. ఇది సమ్ సో గ్రామ్స్ అనమాట, 175 గ్రామ్స్. అండ్ ఇంకొకటి కూడా అవైలబుల్ ఉంది చిన్న సైజులో. ఒకటి పర్చేస్ చేసుకుంటే ఒక 2-3 మంత్స్ వస్తుంది, కాబట్టి వాడేదేదో మంచిగా వాడితే మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ సన్ స్క్రీన్ అయితే నాకు కరెంట్ ఫేవరెట్, ఎప్పటి నుంచో ఫేవరెట్ ఇది. నేనైతే స్టార్టింగ్ యూస్ చేసిన సన్ స్క్రీన్ న్యూట్రిజెనా ఒకటి బాగుంటుంది. నెక్స్ట్ ఇది హైర్లానిక్ యాసిడ్ది. సో ఏంటంటే న్యూట్రిజెనా యూజ్ చేసినప్పుడు అది ఒక ఆయిలీ అనిపించింది, కానీ ఇది అంత ఆయిలీ అనిపించదు. అండ్ వైట్ కాస్ట్ కూడా వేరే సన్ స్క్రీన్లా అస్సలు ఫామ్ చేయదు. నా ఫ్రెండ్స్కి కూడా చాలామందికి నేను రికమెండ్ చేశాను, దే ఆర్ యూజింగ్, అండ్ వాళ్ళు కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఒక హెయిర్ సిరమ్. లివ్ ఆన్ హెయిర్ సిరమ్ ఇస్ మినిమంగా మనం ఎఫోర్డ్ చేయగలము. ఇదైతే ఈ సిరమ్ యూస్ చేయాలి ఫ్రీజింగ్కి. అండ్ నెక్స్ట్ ఒక కాజల్ అండ్ లిప్స్టిక్. దిస్ ఆర్ ఫ్రమ్ జూడియో అండ్ లాక్మీ కాంపాక్ట్. ఒకటి పర్చేస్ చేసి పెట్టుకుంటే ఒక 2-3-4-5 మంత్స్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి. అండ్ లిప్ బామ్ అయితే డైలీ యూస్ చేయాలి. నేనైతే SPF 30 ఉన్నది యూస్ చేస్తున్నాను ఫ్రమ్ డర్మాకో. దీంట్లో కోజిక్ యాసిడ్ ఉంటుంది విచ్ హెల్ప్స్ ఫర్ హైపర్ పిగ్మెంటేషన్ అనమాట. ఇది కూడా అరౌండ్ 300 అలా ఉంటుంది. ఇవన్నీ మనం యూస్ చేసినట్లయితే ఒక్కసారి కొనుక్కొని పెట్టుకున్నట్లయితే ఒక 2-3 మంత్స్ వచ్చేస్తాయి. అలానే మనం పూర్తిగా మనల్ని పట్టించుకోకుండా అయితే ఉండకూడదు. ఫస్ట్ అయితే మీరు ఇంటర్నల్ గ్లో కోసం ట్రై చేయండి, లైక్ డ్రింకింగ్ డీటాక్స్ డ్రింక్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తినడం. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.